హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత జాగ్రత్తగా చూడవచ్చు. ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను చూద్దాం. కోర్న్ ఫెర్రీ, టికర్ KFY. ఈ సమీక్ష ఏప్రిల్ 21, 2025 నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ కోర్న్ ఫెర్రీ ఉపవర్గానికి చెందినది. ఆథోర్స్ స్టాఫ్ 34 సంస్థలు అంచనాలో పాల్గొంటున్నాయి. ఇది చాలా ప్రతినిధి. మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూస్తాము. కంపెనీ మొత్తం ఫలితం 10 పాయింట్లలో 7. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 2.3 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని మేము చూస్తున్నాము. కంపెనీకి 7- పాయింట్ రేటింగ్కి వ్యతిరేకంగా కోర్న్ ఫెర్రీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం. కోర్న్ ఫెర్రీ మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం. కోర్న్ ఫెర్రీ 0.4% డైనమిక్స్ చూపించింది. 1.4% ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు, కానీ మీరు ఈ వాస్తవాన్ని గమనించాలి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కోర్న్ ఫెర్రీ $3.14 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $94 బిలియన్లు. కోర్న్ ఫెర్రీ 3.334% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $1.79 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $24 బిలియన్లు. కోర్న్ ఫెర్రీ 7.415% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. కోర్న్ ఫెర్రీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 3.334%. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 7.415%. ఇది మారకపు విలువ వాటా కంటే 122% ఎక్కువ. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది 1. విశ్లేషించబడిన కంపెనీ రుణ బాధ్యతలు 0.572 బిలియన్లు. ఈక్విటీలో 32%. పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు. సంస్థ యొక్క రుణ బాధ్యతల స్థాయి ఆధారంగా స్కోర్ మంచిది 1. కంపెనీ మార్కెట్ ధరతో దాని లాభంలో బ్యాలెన్స్ 12.9. 36.3 ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే 64% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభాల సూచికకు అంచనా చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $243 మిలియన్లు. రాబోయే 12 నెలల ఫార్వర్డ్ ఆదాయాలు $260 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత సంఖ్య కంటే 6.7% ఎక్కువ. ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచిక అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 1.1. 1.4 యొక్క ఉపవర్గ సగటు కంటే 21% తక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి ధర యొక్క సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $2,740 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $2,910 మిలియన్లు. మరియు ఇది ఇప్పుడు కంటే 6% ఎక్కువ.
ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. మార్జిన్ 8.9%, ఉపవర్గంలో సగటు 3.8%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 5.1%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 2.557%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 30% తక్కువ. మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మారకపు విలువ యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది. కోర్న్ ఫెర్రీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $346,000 సమానం. మరియు ఉపవర్గానికి ఇది $265,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 30.6%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా సహించదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం $26,800. ఉపవర్గానికి సగటు $7,300. మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 267%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం $302,000. ఉపవర్గం ద్వారా $195,000. ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 55%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి ఆదాయం అంచనా మంచిది 0.5 పాయింట్లు. షేర్లు 1.7% తక్కువగా ఉన్నాయి. ఉపవర్గం సగటు 4.9%. ఇది సాధ్యమయ్యే షార్ట్ స్క్వీజ్కి సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 37% స్థాయిని చూపుతుంది. కోర్న్ ఫెర్రీ ఉపవర్గంలో RSI స్థాయి 14 సుమారుగా 43%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి. కోర్న్ ఫెర్రీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు $60.73. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $78.76. వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు 30%. ఆర్డర్ల పట్టికకు వెళ్దాం. అది అందుబాటులో ఉంది. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ టేబుల్ స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్. సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా కోర్న్ ఫెర్రీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రతి షేరుకు $60.72 వద్ద కొనుగోలు ఆర్డర్ తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా ప్రమాణాల ఆధారంగా తయారు చేయబడింది. అకిన్ సూచిక లాభం 65.68 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 55.76 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే 21, 2025న జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వతంత్రంగా ముగుస్తుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ ZIP బ్యాలెన్సింగ్ అమ్మకపు వాణిజ్యం. బ్యాలెన్సింగ్ ట్రేడ్ పై వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది.
చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్. మీరు నిజంగా ఉత్తమ ప్రేక్షకులు.